హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు పై ఛానల్. నేనైతే ఇప్పుడే మార్నింగే లేచాను అనమాట. ఎందుకంటే ఈరోజు సండే కదా, పైగా సండే అంటే చాలా లేట్గానే లెగుస్తాను. అంత పని ఏమి ఉండదు కదా, హడావుడి కూడా ఏమి ఉండదు కదా, ఎందుకంటే మా వారు డ్యూటీకి వెళ్ళరు. అందుకనే అంత హడావుడి ఏమి ఉండదు సండే. కాకపోతే ఈ సండే ఏమైందంటే మేము హనీకి తలనీలాలు ఇస్తాకని అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా అందుకనే మార్నింగే లెగిసి ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను. ఆల్రెడీ ముందు రోజు నైట్ అంట్లను బట్టలు వాష్ చేసేసుకుంటా కాబట్టి పని ఏమి ఉండదు. పైగా హనీ కూడా లేదు, ఎందుకంటే హనీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నైట్ అంతా వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఇంకా అందుకని మార్నింగే లెగిసి నేనైతే చక్కగా పని చేసుకోగలుగుతున్నాను. లేకపోతే నిద్ర సరిపోయేది కాదు. ఇంక నేను లెగిసేటప్పటికి కూడా లేట్ అయ్యేది. ఇప్పుడైతే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటే చాలు, ఇంకా పని ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముందు రోజు నైటే చేసుకున్నా కాబట్టి ఇప్పుడైతే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఇల్లు ఊడ్చుకొని నేను ఫ్రెష్ అప్ అవుతాగానే వెళ్తాను. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఆల్రెడీ మా వారిని లేపాను, ఆయన లేచారు. ఆయన ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపు నేనైతే లగేజ్ ప్యాక్ చేసేసా. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది, ఇంకా ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా అయిపోద్దిగా దర్శనం అని తొందరగా లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకున్నా. ఇంకా రాగానే ముందైతే వినాయక స్వామి దర్శనం చేసుకొని బయటకు అయితే ఇప్పుడే వచ్చామన్నమాట. ఇప్పుడేమో అమ్మవారి దర్శనం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అసలు ఎంత చక్కగా అయిందో దర్శనం కూడా. నేను భయపడ్డాను, ఎందుకంటే చిన్న పిల్ల ఉంది కదా, తనతో ఎక్కడ ప్రాబ్లం అయిపోద్దో, ఎక్కడ సతా ఇచ్చేసిద్దో మా హనీ. పైగా గుండు కదా, గుండు దగ్గర ఇంకెంత సతా ఇచ్చేసిద్దో అనుకున్నా. కానీ అస్సలు నా కూతురు ఎంత బంగారం అంటే అసలు చాలా బంగారం అండి. నాకు అస్సలు కొంచెం అసలు ఏమి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గుండు చేయించుకునేటప్పుడైతే చక్కగా ప్రశాంతంగా దానికి నచ్చినట్టు ఉంది, చాలా ఇష్టంగా చేయించుకుంది. అలాగే మా హనీ ఈ గుండెలో ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే మా హనీ చాలా ముద్దొచ్చేసింది అనమాట. ఇంక ఇప్పుడైతే బయటకు వచ్చేసాం, ఎందుకంటే ఆకలేసేస్తుంది. అప్పటికి దానిలో ఇంకా టోపీ కనపడితే వాళ్ళ డాడీ అని హనీకి టోపీలు తీసుకున్నారు. ఇప్పుడైతే ఆకలేస్తుందని దర్శనంలో ప్రసాదం పెడతారు కదా, అక్కడ తినలేదు, ఎందుకంటే చిన్నపిల్ల ఉందని. ఇంకా హోటల్కి వెళ్ళి తినేసాం, ఇంకా రిటర్న్ అయిపోయాం ఇంటికి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి